హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం బేబీ కార్న్ మంచూరియాను రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బేబీ కార్న్ని తీసుకోవాలి. వాటిని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అవి మరిగేటప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలని దాంట్లో వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కారము, కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత బేబీ కార్న్ పీసెస్ని మనం ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకొని మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఆనియన్స్ని తీసుకోవాలి. ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లేయర్స్ తీసుకొని పెట్టుకోవాలి. సన్నగా తరుక్కున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇందులోకి టమాటా సాస్ని తీసుకోవాలి. డార్క్ సోయా సాస్ని కూడా తీసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుముకున్న అల్లం, ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపుని కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా సాస్ని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సోయా సాస్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది కొంచెం మొత్తం ఉడికే వరకు ఉంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని వేసుకొని పీసెస్కి ఈ గ్రేవీ అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది కాసేపు ఉంచిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇంతే అండి, టేస్టీ బేబీ కార్న్ మంచూరియా రెడీ. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం. చూడండి యమ్మీగా జ్యూసీగా ఎలా ఉందో. వేడిగా తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి బేబీ కార్న్ని తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే like my video. Thank you. Bye bye.